నిజంగా విజయవాడకి ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పి కల్లో కూడా అనుకోలేదండి నేను. అసల చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఆగస్టు 30, 31 వచ్చిన వర్షంతో విజయవాడ మొత్తం కూడాను అతలాకుతలం అయిపోయిందనమాట. మొత్తం అందరి ఇల్లులు కూడా నీటిలో మునిగిపోయాయి. చూస్తున్నారు కదా మీరు. అందరూ నీటిలోనే నడుస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదన్నమాట. అందరూ చిన్న పిల్లలతోనే ఉన్నారండి. ఈ 3 రోజులుగా జనాలందరూ కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారండి. అసలు మామూలుగా కాదు. అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అందరూ రోడ్ల మీదకి వచ్చేసారన్నమాట. తినడానికి ఫుడ్ లేక, తాగడానికి వాటర్ లేక, ఉండటానికి ఇల్లు లేక చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము కళ్ళారా చూస్తున్నాం అన్నమాట. మాకైతే అసలు నోట్లోంచి మాటలు రావట్లేదు. సో, మాకు వీలైనంత హెల్ప్ అయితే మేము చేసామండి. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మా షాప్స్ 2 కూడా మొత్తం మునిగిపోయినాయి అన్నమాట. ఇది చిట్నగర్ దగ్గర తీసిన వీడియో. మా ఇల్లు మేమైతే సేఫ్‌గానే ఉన్నాం. బట్ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరి ఇల్లులు కూడా ఆల్మోస్ట్ అందరివి కూడా మునిగిపోయినాయి అన్నమాట. ఇదంతా ఈ బుడమేరు కాలువ వల్లనే వచ్చింది. 20 ఇయర్స్ బ్యాక్ ఇలా జరిగిందంట. మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడం అండి. కృష్ణమ్మ ఉగ్రరూపం అయితే చూపించిందన్నమాట. కానీ విజయవాడ వాళ్ళకి గుర్తుండిపోయే రోజులండి ఇవి. అసలు మామూలుగా కాదు. చాలామంది ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే నేనైతే మాటల్లో చెప్పలేను. ఈ వ్యూ అంతా కూడా బుడమేరు కాలువ నుంచి, సింగ్‌నగర్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా డ్రోన్ వీడియో తీసిన వీడియో అన్నమాట. సో, మీరు చూస్తారని చెప్పి నేను మీకోసం అయితే చూపిస్తున్నాను. ఇంకా మా చిట్నగర్‌లో కూడా మొత్తం నీట మునిగిపోయిందండి. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి మా విజయవాడకి రాకూడదని ఆ దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.